హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ అయితే మనం వైజాగ్ లో ఉన్న తేనెంటి పార్క్ కి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ అయితే మీకైతే ఒక షిప్ అనేది నేనైతే మీకు చూపెడతా. సో దాని హిస్టరీ ఏంటి అనేది ఈ పూర్తి వీడియోలో అయితే నేనైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ప్రజెంట్ నేను ఇక్కడే ఉన్నా. మరి కొద్ది క్షణాలు మీకైతే ఆ షిప్ అయితే నేనైతే చూపెట్టబోతున్నా. ఆ షిప్ ఏంటి, ఆ షిప్ పేరేంటో ఫుల్ డీటెయిల్స్ అయితే మీకైతే చెప్పుతా. సో గైస్, నేనైతే మీకైతే చెప్పేసిన కదా ఆ షిప్ అనేది. సో ఇదే ఈ షిప్. ఈ షిప్ నేమ్ వచ్చేసి ఎంవి మా. సో ఈ షిప్ అనేది బంగ్లాదేశ్ నుంచి అయితే ఇక్కడికి అయితే అలలో కొట్టుకొచ్చిందట. సో ఈ షిప్ అనేది 2020 అక్టోబర్ లో ఇక్కడికి అయితే రావడం జరిగింది. దాన్ని ఏం చేసిందంటే దాన్ని సీదా అక్కడ పెట్టేసి వదిలేసి దాన్ని. సో ఇది ఏమైందంటే టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది. ఒకసారి మీద కూడా నీకు ఎంత పబ్లిక్ ఉందో. గైస్ మీరైతే చూడండి. సో ఇదైతే ఎంత పెద్ద ఉందో చూడండి. ఇది నార్మల్ ఏంటిదంటే మీరు ఇక్కడికి వచ్చిల్లా అనుకో, మీకైతే ఖచ్చితంగా మీకు ఏంటిదంటే లైవ్ లో అయితే మీకైతే బాగుంటది. ఇప్పుడు నేను ఎంవి మా HT194 అని అయితే ఇప్పుడు దీని మీద అయితే పేరు అయితే ఉంది. సో ఈ పేరు ఓల్డ్ క్రియేట్ చేసి ఏంటి అనేది మనకైతే అంతే ఏం తెలియదు. జస్ట్ బంగ్లాదేశ్ నుంచి అలా అయితే రావడం అయితే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఉంది. సో మీరైతే చూడండి, ఇక్కడ ఈ సెల్ కూడా సరిపోతుంది, ఎందుకంటే చాలా పెద్ద ఉన్నది. ఇప్పుడు అక్కడికంటే ఒక 100 మీటర్స్ దాకా ఉంది ఇది దాదాపు. సో మీరైతే చూడండి, మీరు ఒకసారి ఎలా ఉందో. ఒకసారి నేను కూడా ఒకసారి అటు వెళ్తా. ఒకసారి పట్టుకో బ్రో, నేను అటు వెళ్తా. నేను ఒకసారి వెళ్ళి ఆ షిప్ టచ్ చేస్తా. నువ్వు రా పదా ఇక్కడ సో గైస్ మీరైతే చూడండి, నేనైతే టచ్ చేసిన. ఇది చాలా అంటే చాలా స్ట్రాంగ్, అంటే వామ్మో ఇది పెద్ద స్ట్రాంగ్ గా ఉన్నది. సరే మీరు చూడండి, వామ్మో ఓర్నైను ఏం చెప్పినా ఇంత చూడండి. మీరైతే నేనైతే టచ్ చేసిన, సౌండ్ కూడా వస్తుంది. సో ఇలా అయితే ఉంది దగ్గర నుంచి. ఇది చాలా పెద్ద ఉన్నది. దీన్ని లైవ్ లో చూస్తే అయితే మీరైతే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఒకసారి మీరు ఎవరైనా ఇక్కడికి వస్తే అయితే ఖచ్చితంగా విజిట్ కాదు. ఎందుకంటే ఒకసారి చూడండి, ఈ ప్లేస్ అనేది కూడా చాలా బాగుంది. ఒకసారి ఇది చూడండి, ఇక్కడ వ్యూ కూడా బాగుంది. సో ఇక్కడ అయితే చూడండి ఒకసారి. ఇది వన్ ఆఫ్ ద బీచ్ లెక్క ఉంది అండ్ వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ లాగా ఉంది. బట్ ఇది టూరిస్ట్ ప్లేసే. సో నాకు అనిపించింది నేను చెప్పిన. సో ఇప్పుడు మన షిప్ అయితే ఇలా ఉంది. చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉన్నది. చూడండి ఎంత వైబ్రేషన్ వస్తుందో. సో నేను మీకు చూపెడదాం అనుకున్న షిప్ ఇదే. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. ఒకసారి అటు కూడా నేను చూపెడతాను మీకు. సో ఇటు కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ ఏమైందంటే ఏమో థ్రెడ్డింగ్ ఉంది. థ్రెడ్డింగ్ తోటి అయితే కట్టేసిళ్ళు. అంటే మనది ఏంటిది, ఈ షిప్ అనేది ఎటు వెళ్ళకుండా పైనుంచి థ్రెడ్డింగ్ తోటి మనకు అక్కడ స్టోన్స్ కి జాయింట్ చేసి కట్టడం జరిగింది. ఒకసారి మీరు పైన చూడండి, మీకు కనబడుతుంది. ఇక్కడ లైన్స్ లెక్క ఉంది చూడు, ఆ థ్రెడ్ అంటే ఏంటిదంటే షిప్ అనేది ఎటు వెళ్ళకుండా మన థ్రెడ్డింగ్ అయితే ఉంది అక్కడ చూడాలి. కానీ షిప్ కూడా చాలా అంటే చాలా బాగుంది. షిప్ ఉన్న వెనకాల ఇంజన్, నేను రెక్కలని మీకు షిప్కున్న టర్బైన్స్ నేనైతే మీకైతే ఇప్పుడు చూపెడతా. ఒకసారి చూడండి. సో అక్కడ కూడా వెళ్ళచ్చు, కాకపోతే వాటర్ ఉన్నాయి వాడి ఇప్పుడు మనం అయితే అక్కడికి వెళ్ళలేం. దాని షిప్ యొక్క టర్బైన్స్ అయితే మీకు అయితే కనబడుతున్నాయి. సో అక్కడ చూడాలి మీరు. అది రియలే. నేను కూడా ఇప్పుడు ఒక షిప్ అయితే దగ్గర నుంచి నేను చూడలే. నేను ఇది ఫస్ట్ టైం నా లైఫ్ లోనే అయితే ఇలాంటి షిప్ అయితే నేనైతే చూడడం, మళ్ళీ ఈ ప్లేస్ ని నేను విజిట్ కావడం ఇదైతే ఫస్ట్ టైం. సో నేను వైజాగ్ వచ్చి చాలా అంటే చాలా మంచి పని చేసిన. ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు ఒక సభ్యులం వీడియో పెట్టినా, ఒకటి ఆర్కే బీచ్ పెట్టినా, ఒకటి మ్యూజియం ఒకటి పెట్టేసిన, ఒకటి పైలట్ మ్యూజియం ఒకటి పెట్టేసిన. సో ఇక్కడ ఏంటిదంటే మొత్తం టూరిస్ట్ ప్లేస్ ఇక్కడ. ఇది ఏంటంటే వైజాగ్ వచ్చడం వల్ల నాకు చాలా అంటే చాలా వర్త్ అయింది. ఎందుకంటే నేను చూడలేని కూడా ఈ వీడియోలో నేను చాలా చూసిన. ఇప్పుడు ఇక్కడ చూడాలి ఎంత బాగుందో ఈ షిప్ అనేది. ఈ షిప్ అనేది నేను కూడా ఫస్ట్ టైం నా లైఫ్ లో చూడడం. నేను ఇంతవరకు అయితే ఈ షిప్ అయితే నేను చూడలే, కానీ నేను వైజాగ్ రావడం వల్ల నాకు చాలా అంటే చాలా ప్లస్ అయింది. సో ఇన్ని ప్లేసులు ఇక్కడ ఉన్నాయని నాకు తెలియదు. అక్కడ వాటర్ కూడా చూడాలి ఎంత అలలు ఎట్లా వస్తున్నాయో. సో గైస్ మీరైతే ఒకసారి చూసి లేదా అక్కడ సముద్రం కూడా చూడండి, అక్కడ అలలు ఎలా వస్తున్నాయో. ఇప్పుడైతే వస్తలేవు, ఇందాక వచ్చినాయి. ఒకసారి మళ్ళీ స్టార్ట్ అయినాయి చూడండి. చూడండి అక్కడ అలలు ఎలా స్టార్ట్ అయినాయో. సో ఏంటంటే ఇక్కడ వెదర్ అనేది చాలా బాగుంది. ఇలాంటి ప్లేసులు కూడా మీరు చూడండి. ఇక్కడ చూడండి స్టోన్స్ అనేది ఇక్కడ చాలా మంది ఇక్కడ అయితే ఉన్నారు, ఇక్కడ పీపుల్స్. సో మీరు ఖచ్చితంగా అయితే ఇక్కడికి అయితే రండి, విజిట్ కాండి. నేనైతే లైవ్లో నా ఫస్ట్ టైం నా లైఫ్లో నేను ఒక షిప్ చూడడం అంటే ఇదే.
నేను ఇంత పెద్ద షిప్ ఎప్పుడు చూడలే. మళ్ళీ ఇది బంగ్లాదేశ్ నుంచి వచ్చిన షిప్. సో మీరైతే చూడాలి, నేనైతే మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ పైన అయితే థ్రెడ్ కట్టిల్లు, ఇక్కడ మీకు కనబడుతుంది. ఈ థ్రెడ్స్ అనేది ఏంటి అంటే, ఇప్పుడు షిప్ అనేది మన వాటర్ నుంచి మళ్ళీ ఎటు పోకుండా అక్కడ నుంచి అది మీకు అక్కడ కనబడుతుంది, అక్కడ నుంచి ఇక్కడొకటి, మళ్ళీ అక్కడొకటి, అక్కడొకటి, ఇక్కడనే 4 ఉన్నాయి. 1 2 3 ఇక్కడ 4. సో మీరైతే ఒకసారి చూడండి ఇక్కడ ఏంటిదంటే అక్కడికి ఒకటి వేసేసిళ్ళు. సో మన ఇక్కడైతే చూడండి. సో ఈ థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఇవి అసలు ఎట్లా ఇక్కడ కట్టిల్లు, అసలు ఎట్లా ఇక్కడ ఆపిల్ అనేది మీకు చూపెడతా. ఈ థ్రెడ్ చూడండి ఒకసారి. ఈ థ్రెడ్ నుంచి మనం ఇక్కడికైతే వద్దాం. సో చూడండి ఎంత స్ట్రాంగ్ గా కట్టిల్లు. సో ఇదే ఇది ఇక్కడ ఏంటంటే చాలా స్ట్రాంగ్ ఉంది. ఒకసారి మీరైతే చూడండి. ఓకే బాయ్ గాయస్, నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే మిమ్మల్ని అయితే కలుస్తా. సో బాయ్, టేక్ కేర్.